తెలంగాణకు సంబంధించినటువంటి ర్యాంక్స్ యొక్క వ్యత్యాసం అయితే కనిపిస్తుంది. ఫస్ట్ ఫేజ్కి సెకండ్ ఫేజ్కి హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ సంయుక్తంగా విద్యార్థుల కోసం ఉన్నటువంటి అనేక వీడియోస్ రూపొందిస్తున్నాను. తెలంగాణకు సంబంధించినటువంటి వెబ్సైట్ కౌన్సిలింగ్లో చాలా కాలేజీల్లో ర్యాంక్స్ యొక్క వ్యత్యాసం అయితే కనిపిస్తుంది. అంటే ఫస్ట్ ఫేజ్కి సెకండ్ ఫేజ్కి, ఫస్ట్ ఫేజ్లో సపోజ్ ఒక బ్రాంచ్ వచ్చుంటే, ఈసీ బ్రాంచ్ వచ్చుంటే ఈసారి సిఎస్సికి షిఫ్ట్ అయిపోయినారు. అంతకుముందు సిఎస్సి వచ్చిన వాళ్ళు సిఎస్సి ఏఎంఎల్కి షిఫ్ట్ అయిపోయినారు. అంటే కట్ ఆఫ్స్ అనేవి భారీగా తగ్గినాయి. దీని యొక్క ఎగ్జాంపుల్ తెలియజేస్తూ టాప్ 3 కాలేజెస్ నేను ఎగ్జాంపుల్స్ చెప్తాను. దాని ప్రకారంగా రిమైనింగ్ కాలేజెస్ని మీరు అన్వయించుకోండి. సెకండ్ ఫేజ్లో విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతిలో 1511 ర్యాంక్కి కట్ ఆఫ్ అయిందనమాట. అదే ఫస్ట్ ఫేజ్లో తీసుకున్నప్పుడు 1140, అంటే 371 ర్యాంకులు అనేవి తగ్గిన ఇక్కడ సీట్ రావడం అనేది జరిగింది సిఎస్సిలో. అదేవిధంగా సిఎస్ఎంలో తీసుకున్నప్పుడు ఫస్ట్ ఫేజ్లో 1370కే కట్ ఆఫ్ అయింది. కానీ ఈసారి సెకండ్ ఫేజ్కి వచ్చేసరికి 1736 సీట్లకి కట్ ఆఫ్ అనేది జరిగింది. అంటే 366 ర్యాంక్స్ డిఫరెన్స్ అనేది ఉంది. వేరే ఈసీఈకి వచ్చేసరికి చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. 2968కి ఫస్ట్ ఫేజ్లో వస్తే సెకండ్ ఫేజ్లో వచ్చేసి 3427 ర్యాంక్స్కి అనేది రావడం జరిగింది. దగ్గర 459 ర్యాంకులు డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. వేరే సిబిఐటి పాయింట్ ఆఫ్ వ్యూలో ఫస్ట్ ఫేజ్లో 1284 ర్యాంకులు వాళ్ళకి సిఎస్సి వస్తే సెకండ్ ఫేజ్లోకి వచ్చేసరికి 1911 ర్యాంక్స్ వరకు సిఎస్సి అనేది రావడం జరిగింది. దగ్గర 627 ర్యాంకులు డిఫరెన్స్ అనేది ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. సిబిఐటి సిఎస్ఎం అని తీసుకున్నప్పుడు ఫస్ట్ ఫేజ్లో 1479కి మీకు ఇది అంతా ఓసీ బాయ్స్కి సంబంధించి చెప్తున్నానండి నేను. 1479 మార్కులు ర్యాంక్ కానీ ఫస్ట్ ఫేజ్లో సిఎస్ఎం వస్తే సెకండ్ ఫేజ్కి వచ్చేసరికి 2190 ర్యాంక్ వరకు కూడా సిఎస్ఎం అనేది రావడం జరిగింది. 711 ర్యాంకుల డిఫరెన్స్ అనేది సిబిఐటిలో రావడం జరిగింది. వేరే ఈసీఈకి వచ్చేసరికి ఫస్ట్ ఫేజ్లోకి వచ్చేసరికి 2911 ర్యాంక్కి ఫస్ట్ ఫేజ్లో ఈసీఈ వస్తే సెకండ్ ఫేజ్కి వచ్చేసరికి 3861 ర్యాంక్కి మీకు ఈసీఈ రావడం జరిగింది. సో ఇంచుమించు 950 మార్కుల 950 ర్యాంక్స్ డిఫరెన్స్ అనేది సిబిఐటిలో రావడం జరిగింది. సో ఇంకా వాసవి కూడా నేను చెప్పేస్తాను, ఎందుకంటే ఫస్ట్ 3 కాలేజీలు చెప్తే మీకు ఓవరాల్గా మనకి ట్రెండ్ అనేది అర్థమైపోద్ది. 1554 ర్యాంక్కి ఫస్ట్ ఫేజ్లో సిఎస్సి అలాట్ అయితే 2401 ర్యాంక్కి, అంటే 847 ర్యాంక్స్ డిఫరెన్స్ అనేది మీకు సిఎస్సిలో కనిపించడం జరుగుతుంది. వేరాజ్ సిఎస్ఎంకి వచ్చేసరికి 2340 సెకండ్ ఫేజ్ కట్ ఆఫ్ అయితే ఫస్ట్ ఫేజ్ కట్ ఆఫ్ వచ్చేసి కేవలం 1678, అంటే 662 ర్యాంక్స్ డిఫరెన్స్ అనేది కనిపించడం జరిగింది. వేరే ఈసీఈకి వచ్చేసరికి ఫస్ట్ ఫేజ్లో 3599 ఫస్ట్ ఫేజ్లో వస్తే సెకండ్ ఫేజ్కి వచ్చేసరికి 4597, అంటే 998 ర్యాంక్స్ డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. సో ఈ ట్రెండ్ మనకి ఏం చెప్తుంది అన్నట్లయితే, సిఎస్సిలో మీరు టాప్ 10 కాలేజీలో తీసుకున్నప్పుడు దగ్గర 3 నుంచి 4,000 వరకు సిఎస్సిలో డిఫరెన్స్ వచ్చేదానికి అవకాశం ఉంది. వేరే సిఎస్ఎం పాయింట్ ఆఫ్ వ్యూలో టాప్ 10లో వచ్చేసి ఒక 5000 ర్యాంక్స్ వేరియేషన్ వచ్చేదానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఈసీఈకి వచ్చేసరికి మాత్రం రమారమిగా 8000 ర్యాంకు డిఫరెన్స్ టాప్ 10లోనే వచ్చేదానికి అవకాశం ఉంది. సో టాప్ 20కి వచ్చేసరికి ఆల్మోస్ట్ మల్టిప్లై ఒక 10,000-15,000 ర్యాంక్స్ డిఫరెన్స్ అనేది మీకు డిఫరెన్స్ వస్తుంది. అంటే టాప్ 20 కాలేజీలో గతంలో ఒక 50,000 ర్యాంక్ కానీ వస్తే ఈసారి 65,000 ర్యాంక్ వాళ్ళు కూడా వచ్చేసి ఉంటుంది. సో ఇది ఒక ప్రెడిక్షన్. సో ఈ బేసిస్ మీద ఈ మార్పులు అనేది జరగడం జరిగింది. ఎందుకంటే ఈ కింద కాలేజీల నుంచి పై కాలేజీలకి జరగటం, చాలామంది మేనేజ్మెంట్ తీసుకుని ముందుకెళ్ళిపోవడం వల్ల, లేకపోతే ఎన్ఐటీసు, ఐఐటీసు, ట్రిపుల్ ఐటీసు, లేకపోతే ఎస్ఆర్ఎం, విట్టు, అమృత, అదేవిధంగా చాలామందికి బిట్స్ ప్లాన్లో సీట్లు రావడం వల్ల ఈ యొక్క పెరుగుదల ఇన్ ర్యాంక్స్లో కనిపిస్తూ ఉంది. సో మేనేజ్మెంట్ సీట్స్కి ఇది చివరి అవకాశం అండి. ఇప్పుడైతే చాలా చవక ధరకే మనకి మేనేజ్మెంట్ సీట్స్ చాలా కాలేజెస్లో ఉన్నాయి. పర్టికులర్గా టాప్ 10 కింద టాప్ 20 మధ్యలో ఈ పతనం అనేది భారీగా కనిపిస్తుంది. ఈవెన్ టాప్ 20 నుంచి 40 కాలేజెస్ మధ్యలో కూడా మీకు ఏ కాలేజ్ అయినా మినిమం 50,000 రూపాయల డిఫరెన్స్. మీరు కాలేజీలో పోయి కనుక్కోరండి. ఎడ్యునైన్ మినిమం 50,000 వేరియేషన్ చేస్తుంది. మ్యాక్సిమం అప్ టు 1 lakh వరకు ప్రయత్నం చేయొచ్చు. మీరు హ్యాపీగా కాలేజీకి వెళ్ళి కనుక్కోరండి. 50,000 లక్ష
చిన్న అమౌంట్లే ఏముంది పోతాంలో 89 దాకా ఏం పోతాం అనుకున్నటువంటి వాళ్ళకి లైట్ తీసుకోండి తప్ప నిజంగా మీ అమౌంట్ ఆ 50,000 లక్ష మీకు విలువైనటువంటి వస్తువు అయితే మాత్రం డెఫినెట్గా 89 రండి. మీకు మాకున్నటువంటి అడ్మిషన్స్లో ఉన్నటువంటి అనుభవాన్ని ఉపయోగించి ది బెస్ట్ ప్రైజ్లో మీకు అడ్మిషన్ చేసి పెట్టగలం. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై భారత్.